ప్రమాదం జరిగి 2 రోజులైతుంది. 2 రోజుల నుంచి కూడా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ కొండ చర్యలు విరిగిపడడం, ఆ మట్టి పిల్లలు కానీ గంటకు 10,000 లీటర్ల వరకు నీళ్లు ప్రవహించడం కానీ, కింద ఒక 3 మీటర్లు 4 మీటర్ల వరకు బురద ఉండడం కానీ, ఇవి కొంచెం ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా చెక్కలు వేసుకొని, లేకుంటే టైర్ల సాయంతో, లేకుంటే అక్కడ చిన్న చిన్న షిప్ లాగా ఉండేటటువంటి నీళ్ళపైన తేలాడే విధంగా వాటి ప్రయత్నాలతో అయితే లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆర్మీ వాళ్ళేమో ఆ నీటి మొత్తాన్ని కూడా తోడే విధంగా కూడా ఆర్మీ సిబ్బంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఇలాగా రెస్క్యూ సిబ్బంది మొత్తం కూడా నిరంతరంగా సుమారు 50 నుంచి 60 గంటల పాటు ఈ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ 8 మంది ఆచూకీ అయితే ఇప్పటి వరకు తెలియలేదు. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే అక్కడికి గాలి పోదు, ఊపిరి ఆడదు. మరి అక్కడ ఏ రకమైన పరిస్థితుల్లో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, ఇక్కడ 4 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రమాదం జరిగి సుమారు 50 గంటలు దాటింది. మరి వాళ్ళకి క్షేమంగా రావాలని చెప్పేసి కోరుకున్నప్పటికీ కూడా అసలు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు దేని గురించి, 44 కిలోమీటర్లు ఆ సొరంగం ఎందుకు వేస్తున్నారు, అండ్ అదేవిధంగా 44 కిలోమీటర్ల సొరంగం వేసినప్పటికీ ఆ ప్రాజెక్టు విజయవంతంగా సక్సెస్ అయినప్పటికీ కూడా ఏ ప్రాంతాలకు ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 42 సంవత్సరాల కింద ఈ ప్రాజెక్ట్ అనేది చేద్దామని చెప్పి ఆలోచన వచ్చినప్పటికీ కూడా మరి పెండింగ్ అని చెప్పేసి మధ్యలో వాయిదాలు పడుకుంటూ వచ్చినప్పటికీ కూడా మరి 2026కి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అనేది అయితే పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వాయిదాలు ఎందుకు పడింది, ఏ కారణం వల్ల పడింది? ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. శంకుస్థాపన జరిగినప్పటికీ కూడా ఈ మధ్యలో రాష్ట్ర విభజన జరిగింది, ముఖ్యమంత్రులు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్లయినా కానీ మళ్ళీ పునర్నిర్మించాలా, ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకొని మరి 2026కి మరి ఈ ప్రాజెక్టు చేయడం ఉద్దేశంగా పెట్టుకొని 4 రోజుల కింద అయితే ఈ ప్రాజెక్టు మళ్ళీ మొదలుపెట్టినప్పటికీ కూడా ఈ ప్రమాదం అయితే జరిగింది. మరి నిన్న ఆ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటనలో 8 మంది మాత్రమే అక్కడ చిక్కుకొని పోయారు. మరి ఆ గల్లంతైన 8 మందిని పక్కన పెట్టినట్లయితే మిగతా వాళ్ళు అయితే ప్రాణాలతో సేఫ్గా బయటకు వచ్చారు. దాంట్లో ఒక కార్మికుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం అని తెలిసినా కూడా ఈ పనులు మాతో చేపించారు, బలవంతంగా చేపించారు, ఇది పూర్తి చేయాలనే ఆలోచన తప్పితే మా ప్రాణాల గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఒక కార్మికుడు జాతీయ మీడియాతో మాట్లాడి మా సోదరులు ఎవరైతే ఉన్నారో మా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ కార్మికులని క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వేడుకున్నారు. మరి అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్ళి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 2010కే ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది వాయిదాలతో ముందుకైతే వచ్చింది. మరి 2026కి టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రమాదం అయితే జరిగింది. మరి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలంటే చాలా టైం పడుతుందని కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. మరి అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ ఈ మిషన్ చూసినట్లయితే ఇది భారీ మిషన్ అనమాట, భారీ రాతి గుట్టలు తొలిచే మిషన్ అనమాట. ఎంత పెద్ద రాతి కొండనైనా కానీ దాన్ని పిండి చేసి మరి లోపల తీసుకెళ్లేటటువంటి మిషను. అక్కడ నల్లమల్ల అడవిలో మొత్తం కూడా ఆ నేల ఒక లెక్కే ఉండదనమాట. అక్కడ మొత్తం కూడా నల్లరేగడ ఉండొచ్చు, లేకుంటే రకరకాల ఇసుక భూమి ఉండొచ్చు, లేకుంటే బుడుగు ప్రాంతాలు కానీ అక్కడ నీరు ఎక్కడుంటుంది ఏందనేది కూడా ఎవ్వరు కూడా ఊహించినటువంటి విషయాలు ఉంటాయి. ప్రతి అడుగు కూడా మనం క్షుణ్ణంగా చూసుకుంటూ పరిశీలించుకుంటూ ముందుకెళ్తేనే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. మరి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మరి అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా లేదా అనేది కూడా ఒక విషయంగా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు భారీ రాజగుట్టలు కూడా పిండి పొడి చేసి మరి లోపల చూసుకెళ్ళేటటువంటి మిషన్ మరి అక్కడ లోపలికి వెళ్తూనే ఉంది. గంటకు 2.4 కిలోమీటర్ల మేర తవ్వకాలు అమెరికా నుంచి తెప్పించిన ప్రభుత్వం అనమాట. అమెరికా నుంచి తెప్పించడం అయితే జరిగింది. మొత్తం పొడవు 132.4 మీటర్లు, బరువు 1500 టన్నులు ఉన్నటువంటి మిషన్ కూడా ఇట్లా ఆ మిషన్ ఒక సొరంగం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఆ సొరంగంలోకి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. పని పూర్తి అయ్యాక అక్కడికక్కడ పాటలుగా విడదీసి మాత్రమే దాన్ని వేరే దగ్గరికి అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన గత 10 సంవత్సరాలుగా మన తెలంగాణలో పాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం
మరి ఏం చేసింది? 500 కోట్ల వరకే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. మరి 500 కోట్లతో కనీసంగా అక్కడ పన్నులు చేపట్టడానికైనా కానీ అవి సరిపోతాయా? అవి సరిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తీరునైతే మనం చూడవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న మ్యాటర్ అయితే ఉంది. ఇంకో 2 నిమిషాల్లో కూడా చదివే ప్రయత్నం చేస్తాను నేను. గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో ప్రాజెక్టుకు కేవలం 500 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నది. 2019, 2020, 2021 కలిపి 10 కోట్లేనంటే ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కారు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. నిధులు కనీసం నిర్వహణ ఖర్చులకు సరిపోయే పరిస్థితి ఉండని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ టన్నుల పనులు జరుగుతున్న ప్రాంతం షియర్ జోన్లో ఉందని అధికారులు అంటున్నారు. అంటే మట్టి గులకరాళ్ళు కలిగిన జోన్. కొన్నేళ్లుగా పన్నులు పెండింగ్లోనే ఉండడంతో వాటర్ లీకేజీలు ఏర్పడి భారీ సీపేజ్ వచ్చిందని చెప్పేసి అలాంటి ప్రాంతాలను రాడార్లు, సెన్సార్లతో గుర్తించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి నిరుడు బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టు కోసం 800 కోట్లు కేటాయించింది. పనులు పునఃప్రారంభించేందుకు కసరత్తు చేపట్టింది. తర్వాత నిరుడు అక్టోబర్లో 4637 కోట్ల నిధులను విడుదల చేశారు. పన్నులకు సంబంధించి ఈఎన్సి జనరల్ నేతృత్వంలో సర్కారు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా ప్రాథమిక పన్నుల కోసం 50 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పగా సర్కారు ఆ నిధులను విడుదల చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్ను తెప్పించడంలో వారం కింద పనులను అధికారులు ప్రారంభించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 500 కోట్లు అని చెప్పినా కానీ ఆడ చేతులు దులిపిందనమాట. అది ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశం, అట్లాంటి సిద్ధశుద్ధి మరి కింద ప్రాంతాలకు కానీ లేకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నీళ్ళు అందనటువంటి ప్రాంతాలకి నీళ్లు, ఫ్లోరోసిస్ ఉన్నటువంటి ప్రాంతాలకు ఆ తాగునీటిని కానీ అక్కడి నుంచి హైదరాబాద్ వరకు కూడా మంచినీటిని అందించినటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ. మరి ఈ ప్రాజెక్ట్ని చేయాలన్నటువంటి చిత్తశుద్ధి కేసీఆర్కి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఈ ప్రాజెక్టుకి ఈ వైఖరి ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నారు. 2019, 2020, 2021 కలిపి 10 కోట్ల అంటే ప్రాజెక్టు బీఆర్ఎస్ సర్కారు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రాజెక్టు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పత్రికలో రాయడం అయితే జరిగింది. మరి ఇక్కడ గులకరాళ్ళు, ఇక్కడ చెప్పినట్లే గులకరాళ్ళు, లీకేజ్ వాటరు ఇవన్నీ ఉన్నాయని తెలుసు కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రమాదం జరుగుతుందని తెలుసు కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఒక టీంను అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయకుండా మరి పన్నులు ప్రారంభించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. మరి ఇంకా ఈ విషయానికి వచ్చినట్లయితే మరి అసలు ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి వివరాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాజెక్టుకు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. 2007లో ఈ పన్నులను ప్రారంభించడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రాజెక్టుకి ఎందుకు ఆగింది ఏంటి అనే విషయం అయితే చూసుకున్నట్లయితే దాదాపు ఈ సొరంగం 44 కిలోమీటర్ల వరకు సొరంగం తవ్వడానికి అయితే ఉండగా ఇక్కడ 43.93% పూర్తయింది. 34.37 కిలోమీటర్ల వరకు అయితే ఆ సొరంగం పూర్తి అవ్వగా ఇక్కడ మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదు దోమలపేట దగ్గర అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇప్పటివరకైతే ఆ రెస్క్యూ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున అయితే వాళ్ళని కాపాడి ఆ 8 మందిని కూడా కాపాడి సురక్షితంగా బయటికి తీసుకురావడం అని చెప్పేసి వాళ్ళని తీసుకురావడానికి పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దేశ ప్రజలంతా కూడా గర్వించదగినటువంటి ప్రాజెక్ట్ అది. యావత్ ప్రపంచం కూడా గర్వించదగినటువంటి ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యే దశకు వచ్చినప్పటికీ కూడా మధ్యలో అయితే ఇట్లా ఒక ప్రమాదం అయితే జరగడం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఆ 8 మందిని కూడా పూర్తి స్థాయిలో కూడా రక్షించడానికి నిరంతర ప్రక్రియలు అయితే ప్రారంభం అయితే జరుగుతూ ఉంది. అక్కడ ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బురద ఉన్నా కానీ నీళ్ళు ఉన్నా కానీ ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ సింగరేణి కానీ ఇట్లా రెస్క్యూ టీమ్స్ అయితే నిరంతరంగా వాళ్ళు 60 గంటల నుంచి సుమారు 60 గంటల నుంచి వాళ్ళు నిరంతర పోరాటం అయితే చేస్తూ ఉన్నారు బయటికి తీయడానికి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ జూపల్లి కృష్ణారావు గారు కూడా అక్కడ ఉండి అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉందని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి ఈ విషయం గురించి చర్చించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నాడో ఇక్కడ గల్లంతైనటువంటి 8 మందిని కూడా కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనులు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా
ప్రార్థన అయితే చేద్దాం, దేవుణ్ణి కోరుకుందాం వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలని. వాళ్ళు ఇప్పటికీ సుమారు 60 గంటలు అంటే 60 గంటల పాటు వాళ్ళు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారో, లేకుంటే అక్కడ ఆ టన్నెల్లో కనుక దాక్కున్నట్లయితే మరి అక్కడ మొత్తం కూడా అవి కూలిపోయి ఉంది, ఆ మొత్తం కూడా ధ్వంసం అయిపోయి ఉంది. ఆ మిషన్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్కడ నీళ్లు ఉన్నాయి, కిందేమో నీళ్లు ఉన్నాయి, అక్కడేమో ఊపిరాడే పరిస్థితి లేదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు, అక్కడికి రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ 8 మంది కూడా సురక్షితంగా బయటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుందాం.